వినాయకుడి దయ. సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభీకమలములందు బ్రహ్మను నెలకొల్పుకున్నాడు. వెంటనే ఓయి బ్రహ్మ, చక్కగా ఆలోచించి నీవు ఇప్పుడే 14 భువనాలను ఏర్పాటు చెయ్యి. ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు. అయితే బ్రహ్మాండమైన సృష్టి చెయ్యాలంటే ఆలోచించటానికి ఒక్క తల సరిపోతుందా? అందుకే బాగా ఆలోచించటం కోసం బ్రహ్మకు 4 తలలిచ్చాడు విష్ణువు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ తన 4 తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు. ముందుగా 14 భువనాలు ఏర్పాటు చేశాడు. ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు. భూలోకంలో జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమికీటకాదులు, వీటన్నిటికంటే ముఖ్యంగా మానవజాతి ఉండాలనుకున్నాడు. అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది. ఒకానొక స్వరూపం తన మనసులో ఊహించుకొని మానవుని సృష్టించబోయాడు బ్రహ్మ. కోట్ల కొద్దీ మొండెములు తయారుచేసి ఒక్కొక్కదానికి తలకాయలు అమర్చాడు. తలకు ఒక ముఖం, ముఖంలో 2 కన్నులు, ముక్కు, నోరు, 2 పక్కలా 2 చెవులు. ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట, వీపు మొదలైన అవయవాలు 2 చొప్పున, కాళ్ళు, చేతులు, కాళ్లకు చేతులకు 5 వేళ్లు ఈ మోస్తారుగా తయారు చేయబోయాడు. కాని బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవుని స్వరూపం మరొక విధంగా తయారు కాజొచ్చింది. ఒక మొండెం తీసుకొని దానికి బ్రహ్మ ఒక ముఖం పెడదామనుకునేటంతలో ఆ ముఖం 2 ముఖాలుగా మారిపోయేది. 2 కన్నులు తీర్చిదిద్దేసరికల్లా ఈశ్వరునికి మళ్ళే నుదుట 3వ నేత్రం మొలుచుకొచ్చేది. 2 పక్కలా 2 చేతులు అమర్చుదామనుకునేవాడు. పాపం, ఆ రెండింటికి మరొక 2 వచ్చి అతుక్కునేవి. సరిగా లెక్కపెట్టి 2 కాళ్లు పెట్టబోయేవాడు. కాళ్లు తయారు చేసిన పోగులో నుంచి మరి 3 కాళ్లు వచ్చి అవి మొత్తం 5 కాళ్లయ్యేవి. ఇదంతా చూచి బ్రహ్మకు హడలు పుట్టింది. తనకు వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావటానికి కారణం ఏవై ఉంటుందా అని తన 4 తలలతోనూ మళ్లీ ఒకసారి తీవ్రంగా యోచింపసాగాడు బ్రహ్మదేవుడు. ఇలా యోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వాయి, మరికొన్ని పళ్ళు పైకి పెట్టి ఇకిలించాయి, ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్టవచ్చాయి. తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగరా తిప్పి బ్రహ్మను భయపెట్టాయి. ఈ చేష్టలు చూసి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది. తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగేసరికి ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులుతో తలపట్టుకున్నాడు. విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్టు అనిపించి చిన్న కునుకు పట్టింది. ఆ కునుకుపాటులో ఒక కల వచ్చింది. ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ ఘోష పెడుతూ ఉన్నది. ఆ కెరటాలపైన ఒక చిన్న మర్రి ఆకు కనిపించింది. ఈ చిత్రమేమిటా అని ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశురూపంలో ఉన్న వినాయకుని రూపం కానవచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అయ్యో, ఎంత పొరపాటు చేశాను! సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటువంటి ఆ ఆదిదేవుణ్ణి ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను. అందుకనే ఇన్ని చిక్కులు కలిగాయి. ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి సాగర మధ్యానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం సేపటికల్లా నిజంగానే ఒక మర్రి ఆకు తన సమీపానికి వచ్చింది. అది సరిగా కలలో కనపడిన ఆకులానే కనపడగా రెప్పవాల్పక బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వట్టపత్రశాయి అయిన బాలవినాయకుని దివ్యమంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది. అంతటా బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాలవినాయకుడికి నమస్కరించి అనేక విధాలా స్తుతించాడు. దేవా, ముందుగా నిన్ను పూజించక సృష్టికార్యం ప్రారంభించటం వల్ల చెప్పరాని కష్టాలు కలిగాయి. నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను. కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎట్టి విఘ్నాలు కలగకుండా సృష్టికార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని వేవిధాలా వేడుకున్నాడు. అప్పుడు వటపత్రం మీదన్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటూ ఇటూ ఆడించి, ఓయి బ్రహ్మ, నీవైనా నేనైనా
నిర్వహించవలసింది సృష్టికార్యమే కదా. సృష్టించటం నీ పని, దానిని చక్కపెట్టటం నా పని. నేనుండగా నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇదిగో నీకిప్పుడు ప్రణవమంత్రం ఉపదేశిస్తున్నాను. దీనిని జపించి మళ్లీ సృష్టికార్యం ప్రారంభించు. ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. వినాయకుని ఆనతి ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవమంత్రం జపించి జపం పూర్తి అయ్యాక మళ్లీ సృష్టికార్యం మొదలెట్టాడు. ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు. ఇదంతా వినాయకుని దయకదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలుచుకుని మరీ పని ప్రారంభించేవాడు. బ్రహ్మదేవుడే కాక నాటినుంచి ఆయన సృష్టించిన దేవగణము 14 భువనాలలోని ప్రాణికోటి కూడా ముందుగా గణపతిని తలచుకొని మరీ పనిలోకి పోయేవారు. ఈ విధంగా బ్రహ్మదేవుడంతటివాడే వినాయకుని దయ సంపాదించి కాని సృష్టికార్యం సాధించలేకపోయాడంటే ఆ ఆదిదేవుణ్ణి మానవమాతృలు కొలవవలసిన అవసరమెంతటితో చెప్పేదేమిటి? కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు. వినాయకుని దయ సంపాదించగలిగిన వారు ఎవరేమి కోరుకున్నా అవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం. ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక్క హిందువులే కాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారనడానికి నిదర్శనాలున్నాయి. మన మేలు కోసం, లోకక్షేమం కోసం వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మంచి మంచి కోరికలు కోరుకుందాం.